హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్ను వల్లరి. ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ లైవ్ చేద్దామంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్టిక్కర్స్ అని పడుతుందని బాధపడుతున్నారా? ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. నేను ఇప్పుడు మీ ప్రాబ్లం క్లియర్ చేశాను. నేను చెప్పిన విధంగా చేయండి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను చేస్తున్నానండి. ప్లస్ మార్క్ దగ్గర క్లిక్ చేసి లైవ్లోకి వెళ్తే ఇలా పడిందండి కమ్యూనిటీ గైడ్లైన్స్ అని. ఇలా బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేసి ytstudio.com అని నొక్కండి. ఇలా లాగిన్ అవుతుంది. ఇలా లాగిన్ అయ్యాక మనకి కాపీ రైట్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఇక్కడ సి అని ఉంటుంది, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడైతే ఏం చూపించట్లేదండి. ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర కింద ఐకాన్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మన ప్రాబ్లం ఏందో ఇక్కడ టైప్ చేయాలండి. ఇప్పుడు మనకి లైవ్ రావట్లేదు కదా, అది కమ్యూనిటీ గైడ్లైన్స్ కాపీరైట్ అని స్టిక్కర్స్ అని టైప్ చేసి ఇక్కడ కింద బ్లూ కలర్లో ఉంది కదా, అది క్లిక్ చేయండి. అక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేయాలండి మనం. నేనైతే స్క్రీన్ షాట్ తీసాను, మీరు కూడా స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఇగో స్క్రీన్ షాట్ తీసాను కదా, అది అప్లోడ్ అవుతుందండి. ఇగో అప్లోడ్ అయింది. అప్లోడ్ అయితే మనకి ఫోటో కనిపిస్తుంది. ఫోటో కనిపించలేదంటే అప్లోడ్ కానట్టు. మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయండి. ఇలా ఫోటో అప్లోడ్ కాగానే కింద చూడండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. సెండ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అయిపోయిందండి. ఇక్కడ క్లోజ్ దగ్గర క్లిక్ చేయండి. క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది ఇస్తారు. ఏదో టేక్ యాక్షన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇది ఇలా వచ్చింది కదా, ఇక్కడ నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ అని వచ్చిందండి. వార్నింగ్ తీసేసుకోవాలంటే టేక్ యాక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. యూట్యూబ్ నుంచి మనకు ట్రైనింగ్ ఇస్తారండి. కొన్ని క్వశ్చన్స్ తోటి మనకి ట్రైనింగ్ ఇస్తారండి. ట్రైనింగ్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అని నొక్కండి. కింద నెక్స్ట్ అని ఉంటుంది, అది నొక్కినాక ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, 7 క్వశ్చన్స్. ఇక్కడ మనం ఆన్సర్ చేయాలి. అలా రాంగ్ ఆన్సర్ చేస్తే మళ్ళీ ఒక చాయిస్ ఇస్తారండి. చెక్ దగ్గర క్లిక్ చేయండి. కరెక్ట్ అయితేనేమో ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. కింద ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఇది చూడండి. చెక్ అని నొక్కండి. ఇలా రాంగ్ ఆన్సర్. మళ్ళీ ట్రై అగైన్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేసి మళ్ళీ ఇక నెక్స్ట్ ఫస్ట్ రాంగ్ అయితే సెకండ్ రాంగ్ అయితే ఫస్ట్, ఇలా చేసుకోవచ్చండి. చెక్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసి, ఇందులో నేను చేస్తున్నాను కదా, ఇది చూసి కూడా మీరు చేసుకోవచ్చు. కరెక్ట్ అయిందండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ దగ్గర క్లిక్ చేసేసి మళ్ళీ సేమ్ ఇంతేనండి. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 7 క్వశ్చన్స్ ఉంటే 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మనకి ట్రైనింగ్ పూర్తి అయిపోతుందండి. ఈ క్వశ్చన్స్ మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి చెప్పడం కోసం యూట్యూబ్ వాళ్ళు ఇలా ఇస్తారండి. మీకు చదువుకునేంత ఓపిక ఉంటే చదువుకోండి, లేదంటే ఇలా ఏమంటే ఆన్సర్ చేసుకోవడమే. నాకు కూడా ఇలానే వచ్చిందండి. నేను ఎలా సాల్వ్ చేసుకోవాలని సెర్చ్ చేసి ఇలా చూశానండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ట్రై అగైన్ అని పట్టదు కదా, మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ చూజ్ చేసుకోవచ్చు.
ఇలా అన్ని క్వశ్చన్స్ అయిపోయినాక మన ట్రైనింగ్ పూర్తయిపోయిద్దండి. ఇగో ఇది కూడా కరెక్ట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తే క్లోజ్ ట్రైనింగ్ దగ్గర క్లిక్ చేయండి. మళ్ళీ క్లోజ్ దగ్గర క్లిక్ చేయండి. వచ్చింది కదా, నాకు ట్రైనింగ్ కంప్లీట్ అయింది అండ్ ఏప్రిల్ 2కి అయిందండి. వార్నింగ్ విల్ బి ఎక్స్పైర్డ్ ఆన్ జూలై 1 అని ఇచ్చారు. నాకు జూలై 1కి కమ్యూనిటీ గైడ్లైన్ స్టిక్కర్స్ రిమూవ్ అయిపోతుందండి. అంతే, ఇంకా క్లోజ్ చేసేయండి. చేశాక ఇదిగో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. లైవ్ చేయాలనుకుంటే ఇక 4 డేస్ తర్వాత లైవ్ అనేది ఓపెన్ అవుతుంది. 4 డేస్ తర్వాత అదే మళ్ళీ మనం అది తప్పు చేస్తే కనుక మళ్ళీ 2 వీక్స్ దాకా ఓపెన్ అవ్వదండి. అంటే క్లోజ్ అయిపోతుంది, మనం లైవ్ చేయలేము. ఇక్కడ అదే ఇచ్చారు. ఇప్పుడు కిందికి వస్తే చూడండి, ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. స్టిక్కర్స్ అని ఏప్రిల్ 1కి వచ్చిందండి. నాకు స్టిక్కర్స్ అనేది జూన్ 30కి ఎక్స్పైర్ అయిపోతుంది. వార్నింగ్ ఏమో మార్చి 30కి వార్నింగ్ ఇచ్చిర్రు. ఎక్స్పైర్ అని జూలై 1 అని ఇచ్చిర్రండి. ఇప్పుడు సైడ్కి బ్యాక్ వచ్చేసేయండి. పోయింది. నేను మీకు 4 డేస్ తర్వాత రిజల్ట్ చూపిస్తున్నాను చూడండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి లైవ్ ఓపెన్ చేయండి. ఇదిగో చూడండి, నాకు లైవ్ వస్తుంది, మీకు చూపిస్తున్నాను కదా. అంతేనండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.